ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అసలు ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? ఇవన్నీ ఎలా ప్రాసెస్ జరుగుతాయి? ఒక ఫేమ్ కావాలి. ఇప్పుడు ఏది అడగాలన్నా కానీ ఒక ఫేమ్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. డ్రైవర్లు మేము మా బాధ మేమే చెప్పుకోవాలి కదా. నువ్వు అడగాలంటే నీకు ఒక అర్హత ఉండాలా అన్నారు. కొంచెం విచిత్రంగా దారుణమైన క్వశ్చన్స్ అవి. ఏం అడిగారు? నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి? సీరియస్లీ? సీరియస్గా మరి ఇలాంటి క్వశ్చన్స్ నవదీప్ ఏం చెప్పకముందుకే నేను ముందు రెడ్డి ఇచ్చి నేను మాట్లాడతా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యారీడ్ పర్సన్ అయితే నీ వైఫ్ తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? నీకు పెళ్ళి అయిందంటగా, 3 ఆడపిల్లలు ఉంటాయి కదా అని అడిగాను. అవును అన్న. ఎందుకు అని అడిగాను నవదీప్. ఇక్కడ దిక్కుమాల క్వశ్చన్ మాట్లాడతాను. పాయింట్స్ వెతుకుతున్నారు వాళ్ళు నా మీద. పంపించాలి, నిన్ను ఎటు స్టేజ్ దింపాలి, ఒక వేరే డెమోలో తీసుకుపోతారు అనమాట. అందరికీ అవకాశాలు ఇస్తున్నావు అన్నట్టు. ఎవడైతే సినిమా ఇండస్ట్రీకి పోవాలనుకుంటారో భవిష్యత్తులో వాళ్ళకి మాత్రమే అగ్ని పరీక్ష, వాళ్ళకి మాత్రమే బిగ్ బాస్ అని అడిగారు. ఎవ్వరు సమాధానం చెప్పాలి, అందరూ సైలెంట్ అయిపోయారు. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ టీమ్ కి కానివ్వండి, అక్కడ ఉన్న జడ్జెస్ కి ఏం చెప్తారు, ఆడియన్స్ కి ఏం చెప్తారు? నేను జడ్జెస్ కి అయితే ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఎంతో మంది బాధలు మీకు తగ్గుతాయి. డైరెక్ట్ మీకు ఏ 10 మంది కావాలో, ఏ 15 మంది కావాలో ఆ జూరీ మొత్తం చేసి ఆ 15 మందిని తీసుకొని హౌస్లో పెట్టుకోండి డైరెక్ట్ గా. ఇప్పుడు మళ్ళీ మీకు బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ గా అడుగు పెట్టాలని ఉందా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. మనం చాలా రకాల ప్రోమోలు చూసాము. అంటే సెలబ్రిటీస్కి ఈ షో అని చెప్పి చాలామంది కామనర్స్ కూడా మాకు ఉంటే బాగుండు అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ట్రై చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 9కి అగ్ని పరీక్ష సీజన్ 1 అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో కొంతమంది కంటెస్టెంట్స్ని తీసుకొని వాళ్ళకి కొన్ని టాస్కులు ఇచ్చి వాళ్ళల్లో కొంతమందిని ఫిల్టర్ చేసి వాళ్ళని సెలబ్రిటీస్తో కలిపి లాస్ట్ టైం సీజన్ 9 ఎలా ఉండిందో మనం చూసాము. అలానే ఫస్ట్ టైం అసలు పల్లవి ప్రశాంత్ కామనర్ హౌస్లోకి వెళ్ళడం, తను టైటిల్ కొట్టడం. సో లాస్ట్ సీజన్ కూడా మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ పడాల చాలా కామనర్గా వెళ్ళి తను టైటిల్ కూడా విన్ అయ్యాడు. ఇప్పుడు అదే హోప్స్తో చాలామంది, అంటే ఇన్స్టాలో యూట్యూబ్లో ఫేమ్ ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు, అంటే కెరియర్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది, మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలని ఇష్టంతో, ప్యాషన్తో చాలామంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లై చేశారు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, దీంట్లో ఎంతమంది అప్లికేషన్స్ వేసి ఉంటారు, ఎన్ని ఫిల్టర్ అవుతాయి, అసలు ఈ గందరగోళం అంతా ఏంటి, లోపల ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. అసలు ఈ ప్రాసెస్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆ ప్రాసెస్లో ఆర్కే వ్లాగ్స్ అనే ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన ఒక 3-4 డేస్ ఆ టీంతో ట్రావెల్ అయ్యారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఆయన్ని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ఆర్కే గారు. నమస్తే అండి. ఆర్కే గారు, ఎంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కామనర్స్కి, ఎందుకంటే నార్మల్ పీపుల్కి ఫేమ్ అంత ఈజీగా రాదు. సో బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి దానికి వెళ్తే మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఫేమ్ తెచ్చుకోవచ్చు, ఇలాంటి ప్యాషన్తో అందరూ ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది, ఇవన్నీ ఎలా ప్రాసెస్ జరుగుతాయి? బేసిక్గా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్న ఒపీనియన్ వేరు. పర్సనల్ హోప్ తోటి అయితే పోలే. నేను ఇదివరకు మీరు చూసినట్టయితే నేను నా ప్రొఫెషన్కి తగ్గట్టుగా చాలా ఫైట్స్ చేసిన. నేను మాకు కొన్ని యూనియన్స్ కావాలి, గవర్నమెంట్ తోటి కావచ్చు, స్ట్రైక్స్ చేయడం, ధర్నాలు చేయడం, లీడర్స్ని కలవడం, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ చూసినా కానీ అడిగేవాడికి ఒక అర్హత ఉండాలి, అప్పుడే ఎవరైనా పట్టించుకురా అన్నారు. అంటే ఒక ఫేమ్ కావాలి. ఇప్పుడు ఏది అడగాలన్నా కానీ ఒక ఫేమ్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. సో దాని మధ్యలోనే ఇది అనేది వచ్చింది సడన్గా. అంటే నాకు కావాల్సినవి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ డ్రైవర్స్ ఒకవేళ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది. సో లారీ డ్రైవర్స్ అనేది కూడా దేశానికి 3వ ఎన్నుముక్క లాంటి వాళ్ళు. సో రవాణా సౌకర్యం ఏదైనా కానీ ఒక్కరోజు ఆగిపోతే దేశం ఆగిపోతుంది ఈజీగా. కానీ నేను కొంతమంది డ్రైవర్లకు హెల్ప్ చేసిన. నేను ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే నాకున్న వీడియో ఇన్ఫ్లుయెన్స్ తోటి
హెల్పింగ్ వీడియోస్ చేసి వచ్చినంత వాళ్ళ కుటుంబానికి వేయడం, వాళ్ళకి పంపించడం ఇలా చేసినా. కానీ ఎంతవరకు చేయాలి ఇది? దీనికి ఒక గవర్నమెంట్ ఆధారం అంటూ ఒకటి ఉండాలన్నట్టు ఉద్దేశంతో నేను అడిగా. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన కుటుంబానికి ఇల్లు లేకపోతే వాళ్ళ పిల్లల చదువులో ఇలాంటివి ఏదన్నా ఒక ఆధారణ గవర్నమెంట్ యూనియన్ వాళ్ళ చేయి మీద, ప్రైవేట్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గవర్నమెంట్ అలా చేయి మీద తీసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ చెప్తే ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డ్రైవర్లది పెద్ద మ్యాటర్ కాదని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకా స్ట్రైక్స్ చేసినాం, గట్టిగా చేసినాం, చాలా ప్రయత్నాలు చేయంగా అడిగేటోడు ముఖ్యమైనోడు ఉండాలంట. మరి మా గురించి అడిగేటోడు ఎవరు రాలే, డ్రైవర్లు మా బాధలు మేమే చెప్పుకోవాలి కదా. సో నువ్వు అడగాలంటే నీకు ఒక అర్హత ఉండాలని అన్నారు. ఈ గ్యాప్లో బిగ్ బాస్ సీజన్ 10 అనేది వచ్చిందనమాట. ఓకే, నన్ను చాలా మంది ఇది చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది, నేను అప్పటికి చెప్పినాను మనల్ని తీసుకోరు, అదంతా వేరే ప్రపంచం ఉంటుంది, మనల్ని తీసుకోరు వాళ్ళని చెప్పంటే, లేదు ఒకసారి ట్రై చేయడం, ప్రయత్నమే కదా చేసేది. 1 minute వీడియో చేసి పెట్టాను నేను. ఆడిషన్ వీడియోకి 3 minutes కావాలన్నా నేను 1 minute చేసిన, నా ఇంట్రడక్షన్ ఇచ్చిన, నేను రావాలనుకుంటున్నాను పెట్టిన. పెడితే ఒక 1 week తర్వాత నన్ను సెలెక్ట్ చేసి నట్టు మెయిల్ ఇచ్చారు. మెయిల్ ఇచ్చి కాల్ చేశారు నాకు రిటర్న్, మిమ్మల్ని సెలెక్ట్ చేసినాం సార్ మేము, మీతో ఒక 45-50 minutes జూమ్ కాల్ మాట్లాడాలి అని అన్నారు. సరే మాట్లాడదామని చెప్పేసి నేను జూమ్ కాల్ యాక్సెప్ట్, డ్యూటీలో ఉన్న అప్పటికి నేను పూర్తిగా హోప్స్ ఏం పెట్టుకోలేదు దాని మీద, ఒక ప్రయత్నం ఉన్నట్టుగా ఒక రాయి వేసిన, పూర్తిగా హోప్స్ అయితే ఏం లేకుండే. జూమ్ కాల్ మాట్లాడినాం. జూమ్ కాల్ మాట్లాడిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు అన్నీ అంటే కొంచెం విచిత్రంగా దారుణమైన క్వశ్చన్స్ అవి. ఏంటి అన్న ఇదంటే ఫార్మాలిటీ అన్న, ఇది రూలు అడగాలి, యాజ్ ఏ రికార్డ్ అవుతుంది జూమ్ కాల్ కాబట్టి మేము అడగాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే తప్పదా, అడిగారు నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఎవరితో రిలేషన్లో, నువ్వు పెళ్ళైన ముందుకి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, పెళ్ళైన తర్వాత అంటే బిగ్ బాస్ ఇవన్నీ అడగమన్నదా నాకు అర్థం కాలేదు. కాకపోతే మనం సీరియస్గా మరి ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు బేసిక్గా నీ అలవాట్లేంది ఇవి అడిగితే బాగానే ఉంటుంది. లేదు నాకు పెళ్ళి అయిపోయింది అన్న టీనేజ్లో అంటే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే నార్మల్ నేను చిన్న ఉన్నప్పుడే చేసిరు అంటే, రేపు పెళ్ళి అవుతానాక నీ ఫీలింగ్ ఏంటి, ఫస్ట్ నువ్వు అడగాల్సిన అడుగు, పర్సనల్ విషయాలు అడగని నేను అన్నా. అడగండి, లేదు సార్ ఫార్మాలిటీకి అంటే ప్రతి ఒక్కరిని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ప్రతి ఒక్కరి విషయం నాకు తెలియదు, నాన్న అడిగిండు, నేను ఇంకెవరిని అడగలేదు, మళ్ళీ ఎవరు మిమ్మల్ని అడిగిరా లేదా అని అడగలేదు. నన్ను అయితే ఇట్లా అడిగిండు. స్టార్టింగ్ ఆయన మీరు మేలా ఫీమేల్ అని కూడా అడిగిండు నన్ను. అదేంటి అంటే మీరు మెయిల్ గా వీడియో పెడతారు కదా. నేను అన్నా అంటే తప్పుగా అనుకోకు, నీ గడ్డం మీసాలు చూసి మళ్ళీ నేను మేలా ఫీమేల్ అని అడగడం కాదు, ఫార్మాలిటీ అనుకో. ఫార్మాలిటీ అంటే సరే, ఇప్పుడు మన ఫోకస్ ఎంత ఏంటంటే, అరే మన బిగ్ బాస్ వాళ్ళు మన వీడియోని పిక్ చేసారు, మనకు కాల్ చేసారు, మేబీ ఉండొచ్చు, అడగాల్సినవి ఉండొచ్చు అని సమానం చెప్తాను ఉంటాం. సో ఇక సాధారణంగా ఎవరితో మాట్లాడుతూ చచ్చిపోతే నీకు ఎవరు కావాలని మామూలు క్వశ్చన్స్ అడిగారు అంటే, దాని తర్వాత ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే నేను చెప్పిన, నేను ఇలాంటివి చేయాలనుకుంటున్నాను, నేను ఒకవేళ ముందుకు పోతే దీని ద్వారా బయటకు పోతే నేను ఇది చేయగలను. బేసిక్ గా మీ ప్రొఫెషన్ వచ్చేసి లారీ, నాది సొంత లారీ, నాది ఓన్ లారీ, నేను ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పిన. నేను ఎంతవరకు చేస్తా ఇలా, ఒకవేళ నా థాట్ ఒకటే, నాకు పెళ్ళయింది, 3 ఆడపిల్లలు నాకు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ నాకు వస్తే నెక్స్ట్ ఎవడైనా ఇలాంటి సాయం చేస్తాడా, అది ఎంతవరకు చేస్తాడు, ఇప్పుడు ఏదైనా మనం మొదలుపెట్టే దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇది మొదలు పెట్టినా, ఇంకెవడో దీన్ని సక్సెస్ చేస్తాడు ఖచ్చితంగా. నేను అనుకునే కాస్ ఏదైతే ఉందో నేను స్టార్ట్ చేసిన, నాకు ఇలాంటి రూల్ అనేది ఒకటి కావాలి. తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, దేశం అంతటా కావచ్చు, డ్రైవర్లను కొంచెం పట్టించుకునే విధంగా కావాలనేది నేను ఫైట్ చేస్తున్నా. మొదలు పెట్టింది నేనే, ఇప్పుడు చాలా మంది ఈ బాటలు నడుస్తున్నారు. ఎవడో ఒకటి సక్సెస్ చేస్తాడు చివరికి, నేను చేయలేకపోయినా. నా ఉద్దేశం కూడా అదే, ఒక్కవేళ నాకు ఇదే పరిస్థితి వస్తే ఎవరు చూసుకుంటారు, ఒకవేళ గవర్నమెంట్ సపోర్ట్ అంతో ఇంతో ఉండాలి, పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తులు కావచ్చు అనేది నా కాస్ చెప్పిన వాళ్ళకి. ఓకే డన్ సార్, ఒక 40-45 minutes మాట్లాడిన తర్వాత మీకు నెక్స్ట్ మెయిల్ వస్తుంది, మీరు రిజెక్టెడా సెలెక్టెడా అనేది మీరు మెయిల్ చెక్ చేసుకోండి అని అన్నారు. డన్. మళ్ళీ క్యాజువల్గా నా పనిలో నేను బిజీగా ఉన్నా, డ్యూటీలనే కాల్ మాట్లాడినా, అయిపోయింది. నెక్స్ట్ వీక్ మెయిల్ వచ్చింది, మీరు సెలెక్టెడ్, జీడీకి రాబోతున్నారు, మీరు రావాలని 3 days షెడ్యూల్ ఇస్తే, అలా 19th రోజు, July 19th రోజు నాకు షెడ్యూల్ ఇచ్చారు. July 19th రోజు నాకు షెడ్యూల్ ఇచ్చారు. పోయిన తర్వాత ఒక దాదాపు ఒక 200 questions ఉంటాయి, పెద్ద బుక్లెట్ ఇచ్చారు, అవన్నీ రాయాలి. 2 గంటలు పట్టింది నాకు రాయడానికి. అది
ఒకవేళ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఇంకేమో అది మనకు తెలియదు ఇక. ఓకే ఏం రాస్తారో ఏమో. అంటే పక్కన ఎవరినైనా పెట్టుకొని మేరీ వాళ్ళ ఉద్దేశాలు వీళ్ళు క్వశ్చన్ చేస్తూ Intention ఏంటి అనేది రాపిస్తుండొచ్చు, అలా కూడా రాపిస్తుండొచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు రాస్తుంటే చూసిన నేను. సో ఆ విధంగా రాపిస్తారు అనమాట. నేను కూడా రాసిన. అలా కూడా ఎలాంటి క్వశ్చన్ ఉంటుందంటే ఇవన్నీ ఒకసారి బిగ్ బాస్కు పోవాలని డిసైడ్ అయినోడు ఇవన్నీ ఆలోచించాడు యాక్చువల్గా. ఓకే, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అలా. అంటే ఏ టైప్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యారీడ్ పర్సన్ అయితే నీ వైఫ్ తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? అది ఇక్కడ దిక్కుమాల క్వశ్చన్ నాకు అర్థం. అంటే నీ యాంగర్ ఇష్యూ, నీ కోపతార ఏందో తెలుసుకోవాలనంట. ఇంకోటి అడగొచ్చుగా, అదే ఉంది. అలాంటివి ఏంది అని అడిగితే లేదు నేను బేసిక్గా వీళ్ళు ఇచ్చింది మేము పని వాళ్ళం, మేము మాదేం తెలుసా అని అన్నారు వాళ్ళు. సరే ఇంకా నా ఒపీనియన్ నేను రాసిన. ఎవడైనా ఎలా రియాక్ట్ అవుతాడో అలా నేను రియాక్ట్ అవుతాను రాసిన. నా సమాధానం నేను అలా రాసిన పూర్తిగా. నీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు ఎవరిని మోసం చేసినా, ఏడో మోసం పోయినా అని నార్మలే. మళ్ళీ 45 minutes ఏదైతే జూమ్ కాల్లో ఉన్నాయో అవే ఇందులో కూడా ఉన్నాయి. టైం పట్టింది, జూమ్ మొత్తం రాసిన. రాసి వాళ్ళకి ఇచ్చినాక మెయిన్ జీడీ రౌండ్ టీంకి ఒక 10 మంది ఉంటారనమాట. మా టీంలో 9 మంది ఉన్నాం మేము. ఒకతను రాలేదంటే ఎవరో, మేము ఒక 9 members ఉన్నాం. 9 members ని తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరిని 9 మందిని ఇట్లా ఒక రూమ్లో తీసుకెళ్ళి కెమెరా పెట్టి వాళ్ళు పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు, మేడం ఆమెనే మెయిన్ అంట, ఆమె కూడా వస్తుంది. ఇట్లా స్ట్రైట్ కూర్చొని చెప్పి ఇంకొకరిని అడుగుతుంది అనమాట, నువ్వేంది, నీ కథ ఏంది, ఎందుకు బిగ్ బాస్ అంటే సేమ్ ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా మళ్ళీ నేను నా కాస్ ఇది. ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడికి వచ్చే ముందు నేను కొంచెం అగ్ని పరీక్ష చూసిన అనమాట, మళ్ళీ జియో హాట్‌స్టార్లో. ఎందుకంటే నాకు కొంచెం తక్కువ ఉండే ఎక్స్పీరియన్స్ దీని మీద. మరి ఈ 2 rounds సెలెక్ట్ అయినాం కదా, మరి ఏందో చూద్దాం ఇది అన్నట్టుగా చూసిన. అందులో నేను ఒక అతన్ని చూసిన అనమాట, డ్రాగన్ అనేది వేషం వేసుకొని వస్తే అంత అయిపోయిన తర్వాత మీరు దీనికి కరెక్ట్ కాదని అన్నారు. సో నాకు అది ఐడియా ఉందన్నమాట. ఐడియా ఉండి జీడీ నాది సెల్ఫ్ నేను ఇచ్చుకొని నేను ఎందుకు రావాలో చెప్పినాక ఇన్ కేస్ నేను ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పిన. మేము అదంతా నెక్స్ట్ చెప్తామండి అని అన్నారు. సో ఒక్కొక్కరిని సేమ్ చేసి తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్లో ఒక టాపిక్ ఇచ్చారు. అంటే ఎవరి వాయిస్ ఎంత ఉంటుంది, ఎంతవరకు ఆర్గ్యూ చేయగలుగుతారు అనేది ఒక టాపిక్ ఇస్తారు, అందరికీ ఇస్తారు. అది మాకు హ్యూమన్ రైట్స్ యానిమల్స్కి ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వచ్చా ఇవ్వద్దు అనే టాపిక్ మీద ఇచ్చారు. అలా చాలా మంది ఇవ్వచ్చని, నేను ఇవ్వకూడదని అన్నా, కొంతమంది ఆర్గ్యూ అయిపోయింది. అది ఏంటి చెక్ చేయడానికి వీళ్ళు వాయిస్ రైజ్ చేయగలుగుతారా చేయరా అనే దానికి. కానీ ఇంట్రడక్షన్ మెయిన్. అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళి నేను జీడీకి వచ్చినప్పుడు నా డ్రైవర్కి అప్పచెప్పిన. నేను కొంచెం హోప్ వచ్చింది జీడీకి రమ్మనంగానే. నా వెహికల్ని డ్రైవర్కి అప్పచెప్పిన. సరే చూద్దాం ఇది ఎంతవరకు అయిద్దో. జీడీలో క్లియర్గా నేను చెప్పిన కదా, దీని తర్వాత కూడా మనకు వస్తే అప్పుడు మన లెక్క అన్నట్టుగా ఒక ఒపీనియన్ ఉండే. సరే అని బండి పంపించి ఒక రోజు ఆపిన యాక్చువల్ ఇంటికాడ. నేను ఇక్కడ జీడీ రౌండ్ అయిపోయినాక నేను చెప్పిన కదా ఈ విషయం, నేను దీనికి సెట్ కాకపోతే నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పినాక కూడా నాకు ఒకవేళ వస్తే నేను సెలెక్టెడ్ అనుకున్నా. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్ సార్ మీరు సెలెక్ట్ అయ్యారు. అలా ఎలా అంటే ఫోన్ చేసి, సార్ మీరు కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోయారు అంటే ఇక మామూలు ఆనందం కాదు అది. అబ్బా మనం సెలెక్ట్ అయిపోయినాం అన్నట్టుగా. మీరు ఇంక ఇవి వేయాలి, డ్రెస్ కోడ్ వేయాలి, ఇవి ఉంటుంది మీకు అని చెప్పేసి అంటే ఓకే. జీడీలో కూడా సెలెక్ట్ అయినాం. డైరెక్ట్ అగ్ని పరీక్షకే, ఇక మెగా ఆడిషన్ అంటే డైరెక్ట్ స్టేజ్ మీద ఇస్తామని. అంటే ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి పక్కన పెడితే నా ఇంటెన్షన్ ఏంది, నేను దేనికోసం పోతున్నానో క్లారిటీగా వాళ్ళకి చెప్పిన. సో అవి తప్ప వేరే ఫిజికల్ వేవైనా నేను చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ నాకుంది. కాబట్టి నేను ఖచ్చితంగా డిసైడ్ అయినా పూర్తిగా అప్పుడు 100% హోప్ పెట్టుకునే నేను. పక్క హోప్ పెట్టుకొని డ్రైవర్ని పంపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇక పని పాట పని చేసి ఇంటికి వస్తే 5వ తారీఖు పిలిపించారు. ఇక 5వ తారీఖు పిలిపించి అలా కూర్చోబెట్టి రోజుకు ఒక్కొక్కరిని ఇస్తే నా 3rd రోజు వచ్చింది నా అవకాశం. లోపలికి వెళ్ళిన. అలాగ వెళ్ళిన తర్వాత నా 3rd రోజు నన్ను పిలిచారు అనమాట. అంటే ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారు. నా సీరియల్ రావడానికి 7th night అనుకుంటా, 7th evening అనుకుంటా, 5th వెళ్తే అంతే. అప్పుడు పోతే ఇంట్రడక్షన్ కూడా బాగానే తీసుకురు, బాగానే రిసీవ్ చేసుకురు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిరు. లోపలికి వెళ్ళిన తర్వాత సో నువ్వు ఏంటంటే నా పేరు, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. జడ్జెస్ వచ్చేసి ఇప్పుడు నవదీప్, అలానే బిందు మాధవి, అభిజిత్ ముగ్గురు. శ్రీముఖి అంతే, శ్రీముఖి. ఓకే, షూట్ స్టార్ట్ అయిందా మీకు ఆ ప్రాసెస్ లో? కెమెరాస్ ఆన్ కెమెరానే ఇవన్నీ
యాక్షన్ చెప్పే ఆ సెట్ బయట ఒక ఆవిడ ఉంటుంది, రోలింగ్ అక్కడ రోలింగ్ చెప్పి యాక్షన్ చెప్పగానే వీళ్ళు వెళ్ళని చెప్తారు. మనం అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు అనమాట వెళ్ళగానే. అట్లా ఒకటి వేసి ఇంట్రడక్షన్ తీసుకుంటారు, హాయ్ హలో చెప్పడం, మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మన పేరు ఊరు చెప్పిన తర్వాత ఇక వాళ్ళు అప్పుడు అడుగుతారు ఏంది చెప్పు ఏంటి నీ విషయం ఏంది ఎందుకు బిగ్ బాస్ అని అడుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే చెప్పుకుంటూ వచ్చినో నాకు ఇది కావాలి అని చెప్పుకుంటూ వచ్చిన. చెప్పుకుంటూ వస్తే అభిజిత్ అయినా మీ లారీ డ్రైవర్లు చాలా టూ మచ్ ఉంటారు అబ్బా అని అన్నాడు. ఎందుకు అని అడిగిన నేను. ఎందుకు అని అడిగితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, మొత్తం బండ్లని ఓవర్టేక్ చేసుకుంటూ అటు ఇటు కొడతారంటే నేను అడిగిన ఏంటంటే నేను వచ్చింది ఆడికి నా మర్యాదని కాపాడుకోవడానికి, నా డ్యూటీ నా డ్రైవింగ్ మర్యాద కాపాడుకోవడానికి నేను వచ్చిన, నాకు కావాల్సిన వచ్చిన. నేను చెప్పాలనుకున్న విషయం కూడా అదే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, పొలిటీషియన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వివిధ రంగాలలో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని మాత్రమే ఇప్పుడు రామకృష్ణ అనేటోడు ఒక పొలిటీషియన్ అనుకో, రామకృష్ణ తప్పు చేసి ఈ నేరం చేసిన వీడు ఒక బ్యాడ్ ఫెలో అంటారు సొసైటీ. లారీ డ్రైవర్ చేస్తే అట్లా అన్నారు, టోటల్ ఫీల్డ్ లారీ నా కొడుకులే ఎంత అంటారు. నేను అదే చెప్పిన అభిజిత్ గారికి డైరెక్ట్, ఇలా ఎలా అంటారు మీరు, నేను ఇది చెప్పడం కోసమే వస్తున్నా సార్, దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికైనా రావాలనుకుంటున్నా నేను. ఇంకా మాకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, మమ్మల్ని సొసైటీ ఎట్లా అంటే అందరు డ్రైవర్స్ని పక్కన పెడితే ప్రత్యేకంగా లారీ డ్రైవర్లని వేరే హ్యూమన్ బీగా చూస్తున్నారు, మనుషుల్లాగా చూస్తలేరు అసలు. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ అంటే వాడు తాగుతాడో ఇవ్వట్లేడు. ఇప్పుడు నేను స్టేజ్ మీద కూడా అన్నా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటారంటే మరి అందరూ ఉన్నోళ్ళు ప్లస్ చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు, నేను నైట్ టైం సిటీ నో ఎంట్రీ అయిపోగానే ఎంట్రీ అవుతాయి మా లారీ లోపలికి, సిటీలకు డే టైంలో ఎంట్రీ ఉండవు. ఆ కేపీహెచ్ బ్యాగ్ ఆడబోతే మస్తు మంది ఉంటారు సార్ నీళ్ళు అంటారు అని చెప్పి. అందుకని అలా అంటలేను, కొంతమంది ఉంటారు అని అన్నారు. నీకు ఈ కాస్ట్ కరెక్టే కానీ నువ్వు ఈ ప్లాట్ఫామ్కి అన్ఫిట్ అని. ఎవరు? డైరెక్ట్ అభిజిత్ గారు. నేనైతే నీకు గ్రీన్ గా రెడ్ ఇస్తున్నా భయ్యా, నాకైతే నువ్వు కరెక్ట్ అనిపించట్లేదు ఈ ప్లాట్ఫామ్కి అన్నారు. బిందు మాధవ్ గారు నేను అడిగిన, బిందు మాధవ్ దగ్గరకు వచ్చేసరికి ఆమె నేను కూడా రెడ్డి ఇస్తాను అన్నది. నువ్వు సరైన సమాధానం చెప్పు నాకు, అప్పుడు రెడ్డి నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పిన. సరైన సమాధానం ఒక రీజన్ చెప్పు అంటే, అయితే నీకు ఫిజికల్ టాస్క్ ఇస్తానన్నది అంటే ఓకే రెడీ అన్నా నేను. నవదీప్ గారు దాన్ని నువ్వు చెప్పాడు అమ్మాయిలు ఇస్తా అని లారీ డ్రైవరు, మన కళ్ళ ముందర జరిగేది అదంతా. జడ్జెస్ ఏం మాట్లాడుకుంటారు మనకి వినిపిస్తుంది, ఈయనే ఉంటాం మన ఎదురుగా. వాళ్ళు అలా ఇలా ఇస్తావు నువ్వు ఆయన లారీ డ్రైవరు ఆల్రెడీ ఫిజికల్గా ఫిట్గానే ఉంటాడు, అలా ఇలా ఇస్తాడంటే. సో మాకు కూడా అదే అనిపిస్తుంది, మీరు లీడర్స్ మీకు కావాల్సిన కాస్ట్ ఏదైతే ఉందో మీరు లీడర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మంచి ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ దగ్గరికి పోయా నేను ప్రయత్నించిన. కానీ నాకు నేనంటూ ప్రత్యేకత లేకపోవడం వల్లనో లేకుంటే నా గురించి ఇంకొక ప్రత్యేకమైన మనిషి రాకపోవడం వల్లనో దీన్ని ముందు తీసుకుపోలేకపోతున్నాం. ఈ ప్లాట్ఫామ్ ఏమైనా యూజ్ అయిద్దేమో అని మేము వచ్చినాం. అంటే మీరైతే అలా ట్రై చేయండి అని చెప్పి రెడీ ఇచ్చేసింది. మొత్తం ముగ్గురు రెడీ. నవదీప్ గారికి వెళ్ళాలి ఇంకా, నేను ఈవిడితో ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయినా, ఎందుకంటే లేడీస్ కాబట్టి నేను ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయినా. నవదీప్ ఏం చెప్పకముందుకే నేను ముందు రెడ్డి ఇచ్చి నేను మాట్లాడుతా అన్నాడు. సరే అన్న ఇవ్వు, తర్వాత నాకు సమానం చెప్పాను. ఎందుకంటే అప్పటికి నేను చాలా టైం ఇచ్చారు నాకు. కొంచెం నాకు అక్కడ జరిగినది ఏదైతే ఉందంటే న్యాయం అందరికి 5-10 నిమిషాలు ఇచ్చారు, నాకు కొంచెం టైం ఎక్కువ ఇచ్చారు, అంతే 40-50 నిమిషాలు ఇచ్చారు. నవదీప్ ఏమన్నాడంటే ఇవన్నీ కాదు, నువ్వు చేసే ఫైట్ కరెక్టే, నువ్వు చేయాలనుకున్న పనులు కరెక్టే, నిన్ను ఒకవేళ రెడ్ ఇచ్చి నిన్ను ఇక్కడ ఆపినా కానీ నువ్వు ఇక్కడేమో ఆగిపోవు, ముందుకు పోతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, కాబట్టి నేను నీకు రెడ్ ఇస్తున్నా. అదేంది రీజన్? నాకు అయిపోయింది, ఆ పేషెన్స్ అయిపోయింది. జూమ్కాలో చెప్పిన, జీడీలో చెప్పిన, మరి అక్కడ ఆపొచ్చుగా నన్ను యూనిఫామ్ వేయించి ఇడికి తీసుకొచ్చి మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి కాకపోతే ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇడికి అని అడిగిన. సమాధానం లేదు. ఎవరు? అది కాదు శ్రీముఖి గారు అంటారు, మీరు అర్థం చేసుకోండి, మీరు టైం ఎక్కువైంది, ఇంకా చాలా మంది మీరు పోతే నాకు సమాధానం చెప్పి నేను పోతా, పోనట్లేదు. నాకు జీడీలో నేను దీనికోసమే వస్తున్నా అని చెప్పిన, జూమ్ కాల్లో దీనికోసం, బుక్లెట్లో కూడా కొన్ని క్వశ్చన్స్కి రాసిన, పూర్తిగా రాలే వల్ల. కానీ వీడియో కాల్లో కానీ జూమ్ కాల్లో జీడీలో కానీ డైరెక్ట్ చెప్పేసిన నేను దీనికోసమే వస్తున్నా అని. మరి అక్కడ మీరు నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు సార్, కంగ్రాచులేషన్ అన్న వాళ్ళు, మరి ఈడికి వచ్చినాక ఎందుకు మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదంటూ నేను టైం వేస్ట్ చేసుకునేటువంటి కాదు కదా. అంటే ఏమున్నా ఇప్పుడు నాకు యూనిఫామ్ వేసి ఆ ప్రోమోలో చూపిస్తే అబ్బా డ్రైవర్కి కూడా ఇచ్చారు అవకాశం, కానీ ఆడు ప్రూవ్ చేసుకోలేకపోయాడు, ఆడు దరిద్రుడు అన్నట్టు. అంటే జనాలని
ఒక 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 వేరే డెమోలో తీసుకుపోతారు అనమాట. అందరికీ అవకాశాలు ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు నన్ను అక్కడే ఆపొచ్చుగా. సో మీరు లోకల్ కూడా కాదు, దీనికోసం ఎక్కడి నుంచో వచ్చాను. లోకల్ ఏం కాదు, నేను మళ్ళీ నా పని పక్కన పెట్టి వేరే డ్రైవర్ని పెట్టి వచ్చిన నేను. ఎందుకంటే నేను అనుకునే పని అవుతుందేమో అని మీ ఆలోచన. గోల్ అంతా ఫేమ్ కోసం కాదు, మీ యూనిటీ కోసం మీరు ఫైట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఫేమ్, నేను ఆల్రెడీ నేను చాలా రోడ్ రాస్తారోకలు చేసిన, నేను కేటీఆర్ తోటి మాట్లాడిన, కేటీఆర్ తోటి మాట్లాడిన, స్ట్రైక్స్ చేసి రవీంద్ర కుమార్ తోటి మాట్లాడిన, బండి సంజయ్, అందరు పొలిటీషియన్స్ తోటి డైరెక్ట్ మాట్లాడినా, నేను ఫైట్ చేసుకుంటాను. నాకు అంతకంటే మించిన ఫేమ్ ఏం అవసరం లేదు. కాకపోతే నేను ఒక రోజు రియలైజ్ అయిన పాయింట్ నాకు ఇబ్బంది అనిపించింది. నేను ఒకరికి చేస్తుంటే నాకు బాధ అనిపించింది. నాకు వెనక్కి తిరిగి చూస్తే ఇంకా మర్చిపోయినా మీరు చెప్పడం. నీకు పెళ్ళయిందంటగా 3 ఆడపిల్లలు అంట కదా అని అడిగాను. అవును అన్న. ఎందుకు అని అడిగాను నవదీప్. అదేంది ఎందుకు అని అంటే ఏందన్న మాధురాని, ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అని అన్నాడు. మరి నువ్వు నీకు అలాంటి పొజిషన్ వస్తుందంటే మరి నువ్వు ముందు జాగ్రత్తగా అన్ని సెటిల్ చేసుకోవచ్చు కదా అని అంటే, ఒకటి ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది. నేను డ్రైవింగ్ వృత్తిలో దిగిన ఫస్ట్ నుంచి అదే చేస్తున్నా. నువ్వు డ్రైవింగ్ వదిలినాక పెళ్లి చేసుకోవాలంటే అదే అడిగే క్వశ్చనే నాది. నీకు కరెక్ట్ రీజన్ ఉందా అసలు? నేను అన్ఫిట్ లేకపోతే నాతోటి ఫిజికల్ టాస్క్లో లేకపోతే ఇంకేమైనా డేర్స్ చేయించి నువ్వు ఇది చేయలేకపోయావు అందుకని నేను సెలెక్ట్ చేయట్లేదు అంటే ఒక పాయింట్ ఉంటుంది. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా. సరే కదా నేను ఇది చేయలేకపోయినా అందుకనే నన్ను రిజెక్ట్ చేశారని. ముందు నుంచి నేను ఏవైతే పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చినో వాటిని అన్నిట్లలో నువ్వు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి వీడికి వచ్చినాక నువ్వు లేదు నెక్స్ట్ మూవ్ అని అంటే పాయింట్స్ వెతుకుతున్నారు వాళ్ళు నా మీద. పంపించాలి, నిన్ను ఎటు స్టేజ్ దింపాలి. నేను ఒకటే మాట అన్నా, మీకు టోటల్గా స్క్రిప్ట్ వచ్చింది, వీళ్ళని సెలెక్ట్ చేయాలి వీళ్ళని సెలెక్ట్ చేయొద్దని. ఎటు కూడా నన్ను పంపించడానికి మీకైతే రీజన్ దొరుకుతలేదు కాబట్టి నన్ను ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించాలంటున్నాంటే నవ్వడం తప్ప సమాధానం లేదు. నేను ఏం చెప్పాలి అన్న అంటుండు. ఇవన్నీ టెలికాస్ట్ కావు. ఎందుకైతే అవన్నీ నేను ఇంకో మాట కూడా నవి కూడా టెలికాస్ట్ కావు. ఎందుకంటే మీరు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష కామనర్స్కు సామాన్యుడికి ఒక కళలు నెరవేర్చుకోవడానికి అని ప్రోమో ఇస్తారు కదా, అటు ఇవ్వకండి, మార్చేయండి అని చెప్పిన. ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి పోవాలనుకుంటారో భవిష్యత్తులో వాళ్ళకి మాత్రమే అగ్ని పరీక్ష, వాళ్ళకి మాత్రమే బిగ్ బాస్ అని అడిగిన. అంటే అట్లా అంటే మరి కళ్యాణ్ పడాల ఆర్మీ కదా ఆయనకి ఎట్లా ఇచ్చిన కూడా ఆయన నెక్స్ట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు కాబట్టి ఇచ్చారు అంతే కదా. ఆయన నేను యాక్టర్ అవుదాం అనుకున్నా, నాకు కుదరలేదు, జాబ్ వచ్చిందని చెప్పిన కాబట్టి ఇచ్చారు. ఎవ్వరు సమాధానం చెప్పలే, అందరూ సైలెంట్ అయిపోయారు. ఒకటే మాట, మీరు దయచేసి పోతే బాగుంటుంది. మేము అందరినీ రోస్ట్ చేసినాం, వీడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రోస్ట్ చేసినాం, కానీ మీరు చేసే పనికి మీరు మాట్లాడేదానికి మేము మర్యాద ఇస్తున్నాం కాబట్టి మేము రోస్ట్ చేస్తలేం, మీకు టైం కూడా ఎక్కువ ఇచ్చినాం, మీరు దయచేసి పోండి. ఇప్పుడు మీకేం దీనికి పే చేయరు కదా వాళ్ళ అమౌంట్ ఏమి? లేదు, ఈ ప్రాసెస్ కి మొత్తం కాంబినేషన్ ఇచ్చేడు వరకే వాళ్ళది. అంటే కొంతమంది తీసుకోకపోవడం అనేది మన ఇష్టం. ఎన్ని డేస్ ఉంచారు లోపల? 3 days. 3 days. 5th, 6th, 7th. మొబైల్ ఫోన్స్ ఉంటాయి ఆ టైంలో? రూమ్కి వెళ్ళినప్పుడు ఉంటాయి. డే టైంలో మొబైల్స్ ఏమి ఉండవు. డే నుంచి నైట్ షూట్ ఎప్పటి వరకు మనం అట్లా ఉంచుతారో వాళ్ళు అప్పటి వరకు ఉండవు. స్టూడియో బయట అడుగు పెట్టినప్పుడు ఉంటాయి. సో ఇలాంటిది పెట్టుకున్నప్పుడు కామనర్స్ అని పెట్టడం కూడా దండిగా నన్ను అడిగితే నాకు నచ్చలే అస్సలు. మొదటిసారి ఈ ఒక ప్రయత్నం చేసిన, నేను ఎన్నో సార్లు లీడర్స్ని గెలిచిన, నా మీద రోడ్డు బండ్లు అడ్డం పెట్టినాను, కొన్ని కేసులు అయినా అవన్నీ అయినా కానీ ఎప్పుడు కూడా మనసు బాధ అయ్యలేదు. ఇదైతే ఎందుకంటే వీళ్ళు నా కాస్ అంతా విన్నాక లెవెల్స్ సెలెక్ట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా అవుతుందని నమ్మిన నేను. టోటల్గా అయితే నాకు అసలు నచ్చలే. ఎందుకు పోయినా ఎందుకు పెట్టినా అనే నా మీద నాకే చిరాకేస్తుంది. అసలు ఇలాంటి దానికి ఎందుకు అప్లై చేసిన అని చెప్పి. అసలు ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మీలా ఎంతోమంది లోకల్ వాళ్ళు ట్రై చేయడం వేరు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీనికోసం ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే చేయొద్దని అంట. నేను వాళ్ళకు స్క్రిప్ట్ ఉంటుంది అంటే స్క్రిప్ట్ అంటే వాళ్ళు నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నా. బిగ్ బాస్ మొత్తం స్క్రిప్టెడే అంటారు? 100% స్క్రిప్టెడ్. స్క్రిప్ట్ లేకపోతే వాళ్ళు మధ్యలో వాళ్ళ టాస్కులు చేయడానికి అవన్నీ వస్తుంటాయి కదా, సామాన్లు వాళ్ళు చేయడానికి ఎక్విప్మెంట్స్ అవన్నీ తేడం వస్తాయి, స్క్రిప్టే కదా. ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది అంటే ఎంతో మంది ట్రై చేస్తుంటారు కదా అని మేము అంతా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేనేందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా, నేను చెప్పే దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇస్తే ఏమంటే ఈడు సెలెక్ట్ కాలేదు కాబట్టి వీడు ఇలా రాంగ్గా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. నేను నా బాధ ఏంటంటే నాకు సెలెక్ట్ చేయడనందుకు నేను బాధపడతలేను. నా బాధల్లో ఏంటంటే నేను ముందు నుంచి ఒకటే పాయింట్ చెప్పినా కదా, నేను దీనికోసం వస్తున్న హౌస్కి అని చెప్పినా కదా, మరి అప్పుడే నన్ను రిజెక్ట్ చేయొచ్చు కదా. 4th level దాకా నన్ను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వేరే రీజన్లా నన్ను రిజెక్ట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటోని.
ఎందుకు నువ్వు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికే కదా నన్ను యూనిఫామ్ వేయించి ఆడి తీసుకుపోయి నన్ను బకరాన్ చేసి దేనికి ఇది లేదు. నువ్వు వేరే రౌండ్ ఇంకేదో కొంతమందికి చేపించారంట కొన్ని డేర్స్ నేను విన్నా, కొన్ని టాస్క్లు ఇచ్చారంట, అందులో వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల రిజెక్ట్ చేసిర్రంట. సో మీకు టాస్క్లు ఇస్తే మీరు ఆడి విన్ అవుతారు కాబట్టి మీకు టాస్క్ ఇవ్వలేదని ఏమో చెప్పలేము. ఇంకా దారుణమైంది ఏంటంటే కొంతమంది పేర్లు చెప్పాను కానీ 2 గ్రీన్లు 1 గ్రీన్ ఇచ్చిన వాళ్ళని విత్ ఏ రీజన్ చెప్పకుండా మీరు అయిపోయింది పోండి అని అన్నారు. గ్రీన్లు ఇచ్చిన వాళ్ళని ఏ టాస్క్ లేదు. నేను పడే బాధ ఫస్ట్ నేను ఎంత బాధపడ్డానో వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళకి జరిగిన అన్యాయం కంటే నాకు జరిగిన అన్యాయం పెద్ద అనిపించలే నాకు. ఎందుకంటే వాళ్ళకి 2 గ్రీన్లు ఒక్కొక్కరు 2 గ్రీన్లు వచ్చిన తర్వాత పేర్లు పెట్టి పిలిచి స్టేజ్ మీదకి పిలిచి మీరు ఉండట్లేదు నెక్స్ట్ వెళ్ళిపోయినారు అన్నారంట. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి అసలు ఇవి స్టార్టింగ్ ప్రోమోలో ఎపిసోడ్లో వాళ్ళు పంపించేటివి ఎందుకు వస్తాయి? వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకుంటారు కదా, వాళ్ళు ఎట్లా పంపిస్తారు? ఏంటంటే వాళ్ళకు పాసిబిలిటీ ఈ షోకి ఇబ్బంది అయ్యే రకంగా ఏదన్నా ఉంచారు వాళ్ళు. వాళ్ళకి బజ్ వచ్చేది ఏదన్నా ఉంటే ఇచ్చుకుంటారులే కానీ అంటే యాంకర్స్కి రివర్స్ మాట్లాడడం ఇలాంటి, కానీ షోకే ఇబ్బంది అయ్యే విధంగా ఏదన్నా ఉంటే తీసేస్తారు. నేనన్నా దేనికి బిగ్ బాస్ అని అన్నా ఇలాంటివి ఉంచారు కదా, మీరు ఇలా పెట్టుకుంటే బెటర్, ఇలా తీసేసి ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఇలాంటివి ఎట్లా ఉంచుతారు, పెట్టుకోరు కదా, తీసేస్తారు. సో వాళ్ళకి రివర్స్ అయ్యేటి వాళ్ళు ఏమంటున్నారంటే ఓవరాల్గా సరే నువ్వు అంత ఉన్నావు కదా, అంత మాట్లాడుతున్నావు కదా, నీ గొంతు అగ్ని పరీక్ష ద్వారా జనాలకు వినిపిద్దామని పిలిచినావా అని అంటారు. అగ్ని పరీక్ష ద్వారా నేను వీడియోలు చేస్తే మిలియన్ వ్యూస్ వస్తాయి, నేను అలా చేసుకోలేనా ఎట్లా ఇంట్లో కూర్చొని వీడియోలు. ఇప్పుడు మళ్ళీ మీకు బిగ్ బాస్ హౌస్లో సీరియస్గా అడుగు పెట్టాలని ఉందా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఏం చెప్పాలి? నేనైతే ఆడ చెప్పిన ఒక మాట, వస్తా ఒక రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్న సెలబ్రిటీని వస్తానన్నా కానీ కాన్ఫిడెన్స్ కోపము నాకు నచ్చలే పూర్తిగా. వస్తా ఖచ్చితంగా, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఫీల్డ్లోనే వస్తా ఖచ్చితంగా, ఒక సెలబ్రిటీలకు వస్తా, మీరే పిలుస్తారని అన్న. ఎందుకంటే నాకున్న పీక్స్ ఫ్రస్ట్రేషన్ ఒక రేంజ్లో ఉండే అప్పుడు. ఎందుకంటే మేము బయట వందలాది మంది డ్రైవర్ల కోసం కష్టపడుతున్నా నేను, నువ్వు జస్ట్ కామనర్గా నన్ను జోకర్ని చేసినావు. నాకు అర్థం కాలంటే ఈతోళ్ళ మనోభావాలతో నీకు అవసరం లేదా? కామనర్లోనే వచ్చిన నేను, కామనర్స్ కంటెస్టెంట్గానే వచ్చిన, బట్ ఎవడేంది అనేది నీకు తెలియాలి, ఎవడు దేనికోసం పనిచేస్తున్నాడని తెలియాలి. అక్కడనే నువ్వు ఆపేయాలి. నేనే రోస్టులు ట్రోల్స్ చేసుకుంటా వీడియోస్ చేస్తలేను, నా ఫీల్డ్ని నా వృత్తిని నేను కాపాడుకుంటూ వస్తున్నా, దానికోసం పనిచేస్తున్నా. ఆర్టీఓలను పోలీసులను లంచాలు తీసుకుంటూ రోడ్డు మీద నిలబడి క్వశ్చన్ చేస్తున్నాను, నువ్వు నాకు లెక్కనే కాదు నాకు. ఎందుకంటే నేను దానికో ఫైట్ నువ్వు తీసుకొచ్చాడు నన్ను జోకర్ చేస్తే ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని అంటే ఈ ప్రాసెస్ అంతా ఓకే కానీ ఆ స్టేజ్ మీద మీకు అది చెప్పడం అనేది మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. నా బాధ ఏంటంటే నాది కరెక్ట్ కాదనుకుంటే నన్ను మొదట్లో రిజెక్ట్ చేసేది ఉండే, నన్ను ఫస్ట్లో రిజెక్ట్ చేసేది ఉండే. లేదు ఇక్కడ దాకా తీసుకొచ్చినావుగా ఇంకో రీజన్ పెట్టి రిజెక్ట్ చేసేది ఉండే. యాక్చువల్గా మా నాన్నకి 2 భార్యలు, మేము 14 మంది పిల్లలు. మా నాన్న చాలా ఎక్కువ ఏజ్ ఉంటుంది అనమాట. వెనకటికి రంగస్థల నాటకాలు వేసి అలా ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో నేను చిన్నోని మా ఇంట్లో అందరికంటే. శ్రీముఖి వీళ్ళ డాడీకి 14 మెంబర్స్ పిల్లలు, అది నీకు ప్రాబ్లమా? వీళ్ళ నాన్నకి 14 మంది పిల్లలు అంటే అది కూడా నీకు రీజనేనా? ఇది ఎక్కడ రీజన్ నాకు అర్థం కాదు. అవును, మేము మా నాన్నకి 2 భార్యలు, అమ్మ చనిపోయిన తర్వాత ఇంకో అమ్మని చేసుకున్నాడు. మా నాన్న పౌరాణిక రంగస్థల కళాకారుడు, అల్లూరి సీతారామరాజు, మాయల ఫకీరు ఇలాంటి వేషాలు వేసి స్కూళ్ళల్లో పిల్లల్ని మోటివేట్ చేస్తుంటాడు నెక్స్ట్ జనరేషన్కి. ఆయన టైం ఉన్నంత వరకు చేసిండు, తర్వాత అయిపోయింది. కాకపోతే మేము ఆ దారి ఎంచుకోలేదు, మేము కూడా యాక్టింగ్ అని రాలేదు. నేను నాది ఒక ప్రొఫెషన్, మా అన్న వాళ్ళది ఒక ప్రొఫెషన్, మా అక్క వాళ్ళది ఒక, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు అంతే. నీకు మా అక్క మేము ఎంతమంది పిల్లలు అయ్యేది కూడా నీకు ప్రాబ్లమే అవుతుంది. చెప్పారా అంటే ఎంతమంది పిల్లల ప్రాబ్లం అనేది? అయితే బుక్లెట్లో రాసాం కదా మీరు ఎంతమంది అని అంటే, వీళ్ళ నాన్నకంట 14 మంది పిల్లలంట. ఎందుకు అని అడుగుతుండే ఆయన. నీకు వెళ్ళలేదని చెప్పి నీకు తాలిబంగా అవతలోడుకుండడం ఉన్నది కరెక్ట్ కాదు కదా. నేను ఆడ కూడా అందాం అనుకున్నా కానీ ఆ స్టేజ్కి అక్కడున్న స్టూడియోకి మర్యాద ఇచ్చి నేను అనలేకపోయినా. ఎందుకు అంటున్నావు? నాకు పిల్లలు నవదీప్ గారు ఎందుకు, శ్రీముఖి గారేమో ఆశ్చర్యం. అంటే ఒక మనిషిని ఎటకారంగా అడిగితే ఎట్లంటారు, వీళ్ళకు 14 మంది పిల్లలంట అంటే ఇది ఏమాత్రం షోకి అక్కరొచ్చే విషయమేనా? ఇది
14 నేను నా 14 మంది ఉన్నాను, 20 మంది ఉన్నాను, నేనేందో నువ్వు చూడు, ఇలాగ నేను వస్తున్నా కదా, నా గురించి పక్కన పెట్టి నన్ను ఎలిమినేట్ చేయడానికి నేను రీజన్ అడిగినందుకు ఇవన్నీ దేవులాడుతున్నారు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్లో నువ్వు చేయకూడని పని ఏదైతే ఉందో, అసలు చేయని పని ఏందో అని క్వశ్చన్ ఉంటుంది. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయను అని చెప్పినాను, ఎందుకంటే నేను హెవీ వెహికల్ డ్రైవర్ని కదా, దాన్ని రివర్స్లో చెప్పారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తానంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాను అడిగినా, అంటే నేను అడిగినా కదా కరెక్ట్ రీజన్ చెప్పండి అని అంటే నేను నవదీప్ గారికి అంటే లేదు అని అలా అనలేదు, ఇలా అన్నాడు అని మళ్ళీ ఆయన కవర్ చేసాడు. అంటే మొత్తానికి ఒక రీజన్ ఎత్తుకుతురు కదా అని అడిగిన నేను గట్టిగా, రీజన్ ఎత్తుకుతురు కదా దీనికి మీరు నాకు అర్థం కావట్లేదు పోతలే అని చెప్పిన. ఇక నేను చెప్తా ఖచ్చితంగా మ్యాక్సిమం వీళ్ళకి ఎవరు రావద్దని చెప్తానన్న, మీ చేతిలో కూడా లేదన్న విషయం నాకు అర్థమైందన్న డైరెక్ట్ అనే. మీకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఎవరికి రెడ్ చేయాలి ఎవరికి గ్రీన్ చేయాలి అనేది మీకు ఇచ్చారు, మీరు దాని ప్రకారం చేయగలరు. ఆయన అన్నాడు నవదీప్ అన్న రోలింగ్ అంటే ఆగిపోయింది, అప్పటికే కట్ చేసారు అంటే అది అయిపోయిన తర్వాత షూట్ ఆపినాక నేను వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నా, ఇలా చేస్తారని అంటే నేను ఏం చేయను బ్రదర్ అది అంటే ఆయన డైరెక్టర్ నా చేతిలో ఏం లేదని అంటున్నాను. అంటే టోటల్ స్క్రిప్టెడ్ అది అంతే. మొత్తానికైతే మొదటిసారి ఎన్నో చేసినా కానీ ఇది చేసి తప్పు చేసిన అని ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ టైం. చాలా చేసిన నేను, కానీ దీనికి పోయి మనసు నా మానసికంగా దెబ్బతిన్నా. అంటే ఒక్కసారికే హోప్ వచ్చి తర్వాత డల్ అయిపోయింది. ఇక అంటే ఈ రీజన్ కాకుండా ఇంకోటి చెప్తే బాగుండేది అనిపించింది. ఇప్పుడు స్క్రిప్ట్ ముందే సెలెక్ట్ చేయకుండా అక్కడ రిజెక్ట్ చేసినా అయిపోయేది, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత అంటే రీజన్స్ వెతికి తీసేయడం అనేది ప్రాపర్ గా అనిపించలేదు అని అంటారు. వెతకడం కాదు, నాకు రీజన్ చెప్పలేదు ఇక వాళ్ళు ఏం వెతికినా కానీ ఆ క్వశ్చన్ కు వాళ్ళకు దాన్ని ఆన్ స్క్రీన్ లో ఎలా చూపిస్తారు, ఎలా ప్రెజెంట్ చేస్తారు. నాకు తెలిసి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే డ్రైవర్ల గురించి ఒక మెసేజ్ ఇప్పేయడానికి ఇక్కడ పిలిపించిన అని అంటారు అంతే అంతే. ఇంకా మాత్రం దానికి నేను ఆడదాకా పోయింది. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ టీమ్కి కానివ్వండి, అక్కడ ఉన్న జడ్జెస్కి ఏం చెప్తారు, ఆడియన్స్కి ఏం చెప్తారు? నేను జడ్జెస్కి అయితే ముఖ్యంగా ఒకటి చెప్తా, వాళ్ళ మనసులో కూడా తగులుతుంది వచ్చిన కంటెస్టెంట్ ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అనేది తగులుతుంది, బట్ వాళ్ళ చేతిలో ఏం లేదు. మీరు దయచేసి ఇలాంటి దానికి జడ్జెస్గా చేసేటప్పుడు ఎంతోమంది బాధలు మీకు తగులుతాయి. కొంతమంది ఉద్యోగాలు వదిలేసుకొని వచ్చారు, మీరు వెనకాల ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు, చేసేది మొత్తం మీదే అనుకుంటారు. గట్టిగా అంటే ఒక అమ్మాయి ₹1,00,000 ఉద్యోగం వదిలేసుకొని వచ్చింది, ఒక ఆయన పూర్తిగా ఆయన జాబ్ వదిలేసుకొని వచ్చాడు. కన్ఫర్మేషన్ రాకుండా అది వాళ్ళ మిస్టేక్ కూడా అనుకోవచ్చులే, కానీ కొంచెం ఆలోచించి ముందు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇచ్చే హోపు వీళ్ళు ఇచ్చే బజ్ అట్లుంటుంది అనమాట. 2 గ్రీన్లు 3 గ్రీన్లు వచ్చినాక కూడా నేను వస్తలేను అయిపోయింది నా పని అంటారు ఇక. సో ఆ విధంగా ముఖ్యంగా క్లారిటీ చేసుకోకుండా కూడా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఇప్పుడు నా బండి నేను డ్రైవర్కి పంపించుకున్నాను, నేను ఇలా పోతే నేను అమ్మేయలే కదా నా బండిని. సో ఆ విధంగా నడుచుకుంటే బాగుంటుంది. నేను జడ్జెస్కి అయితే ఇలాంటి జడ్జ్మెంట్ చేయకండి, వదిలేయండి మీరు నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే ముందు మీరు కనిపించేది కాబట్టి ఆ ఏడుపు అనేది మీకే తగులుతుంది ఖచ్చితంగా. వెనకేం జరుగుతుంది ఎవరు చూడాడు, మీరు తీసిరు కాబట్టి మిమ్మల్ని తిట్టుకుంటారు, మీకే తగులుతుంది. ఇలాంటిది చేయకండి, దీన్ని మార్చని ప్రయత్నం అన్న చేయండి. లేకపోతే బిగ్ బాస్ టీం నేను ఒకటే చెప్తాను, ఎవరైతే మీకు కావాలో వాళ్ళని మాత్రమే తీసుకోండి. కార్నర్కి అగ్ని పరీక్షలు ఈ శీల పరీక్షలు పెట్టకుండా డైరెక్ట్ మీకు ఏ 10 మంది కావాలో ఏ 15 మంది కావాలో ఆ జూరీ మొత్తం చేసి ఆ 15 మందిని తీసుకుపోయి హౌస్లో పెట్టుకోండి డైరెక్ట్గా. అంతే. ఈ అగ్ని పరీక్షను పెట్టి హోప్స్ పెట్టి ఇప్పుడు గ్రీన్లు ఇచ్చిన వాళ్ళని కూడా నువ్వు సమాధానం చెప్పకుండా పంపితే ఎట్టా? అది ఇందాక అంటున్నారు 2 గ్రీన్లు ఇచ్చిన వాళ్ళని కూడా రీజన్ లేకుండా వెళ్ళిపోండి పోండి అన్నారు. సీమన్ బ్రోని, సీమన్ అని ఉంటాడు కదా, సిక్కోల్ సీమన్. 8 మందిని పంపించారు, ఆయన ఒక్కనే కాదు. 8 మందిని. మాకంటే పూర్తిగా రెడ్లు వచ్చినాయి, మేము బాధపడ్డాం. మా బాధ అంతా ఏంటంటే సరైన రీజన్ చెప్పలేదు అండ్ మాకు సమాధానమే చెప్పలేదు. నేను చెప్పాను కదా, నేను ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన విషయం అదే. అయినా సరే నాకు అదే విషయం మీద నన్ను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. నేను ఏదైతే పాయింట్ తోటి బిగ్ బాస్కి రావాలనుకుంటున్నానో ఆ పాయింట్ తోటి నన్ను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అదే పాయింట్ మీద నన్ను ఎలిమినేట్ చేశారని నా బాధ. వాళ్ళదైతే దారుణం. ఇంకా 2 గ్రీన్లు ఇచ్చి ఏ సమాధానం చెప్పకుండా మీరు లేరు ఇంకా నెక్స్ట్. అసలు అప్కమింగ్ అగ్ని పరీక్ష ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి, బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనైతే ఒక డ్రీము ఒక కళ లాంటిది అయితే పెట్టుకోకండి బిగ్ బాస్ పోవాలనుకుంటే. జస్ట్ ఒకవేళ చేయాలనిపిస్తే ఎంటర్టైన్మెంట్ పర్పస్లో లేకపోతే టైం పాస్కో వేయండి, తగులితే పోండి, లేకుంటే లేదు. కానీ పక్క అంటే అది కూడా వాళ్ళు ప్రొఫైల్ చూడంగానే డిసైడ్ చేస్తారు
వీళ్ళని తీసుకోవాలని, మిగతా 60 మందిని ఆట ఆడుకుంటారు అంతే. ఇప్పుడు ఎంతో 60 మంది, ఇప్పుడు ఎంతమంది దీంట్లో? 63 మంది. 63 మంది. దీంట్లో 10 members ని ఫిల్టర్ చేసి దాంట్లో 5 members ని హౌస్ లోకి పంపిస్తారు. అంతే. ఓకే, మీకు ఎవరు కావాలో అలానే తీసుకోండి అంటూ నేను బిగ్ బాస్ టీంకి అయితే. పబ్లిక్ మాత్రం చెప్తున్నా అంటే వేసుకొని అందరూ పెట్టకండి. నాకు వాళ్ళు బిగ్ బాస్ కోసం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి చేయకండి. ఏదైనా చేస్తే టైం పాస్ చేయండి. కొంతమంది అయితే ప్రాణాలు ఇస్తారు బయట, పాదయాత్ర చేస్తున్నాడు ఒకటి రోజు వర్కౌట్ బిగ్ బాస్ కోసం. వాళ్ళు నాకు తెలిసి అలాంటి సంవత్సరం మొత్తం కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చింటే మాత్రం జీవితంలో బిగ్ బాస్ అనే మాట ఎత్తారు. ఇప్పుడు నాకేం తెలియదు బిగ్ బాస్ గురించి, నేను ఎక్కువ రాలేదు, చూడలేదు. నేను అనుకునేది అవుతుందని నా హోప్ తోటి వచ్చిన, కానీ దీని మీదనే డ్రీమ్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం కళలు ఆవిరైపోతాయి. సో మీరైతే స్టేజ్లో గట్టిగా చెప్పొచ్చారు కదా, సెలబ్రిటీ అయ్యి మళ్ళీ బిగ్ బాస్ వెళ్తా అని. అంటే అప్పుడు డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్దామని అసలు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ అగ్ని పరీక్ష ఇవన్నీ కాకుండా ఛాన్స్? నేను వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ సెలబ్రిటీ క్యాండిడేట్ అయితే వాళ్ళు నన్ను అడిగే రోజు వస్తుంది ఖచ్చితంగా. నా ప్రయత్నం నేను చేస్తా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఖచ్చితంగా నేను ట్రై చేస్తా. ఎప్పటికైనా అవుతుంది. వాళ్ళు పిలిచిన రోజు విత్ వీడియో ప్రూఫ్ తోటి నేను రిజెక్ట్ చేస్తా ఖచ్చితంగా. నా ప్రొఫెషన్ నాకుంది, నా ఫీల్డ్ నాకుంది, నేను దాంట్లో కొట్టినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నా ప్రయత్నం నేను చేస్తా ఉంటున్నా, ఖచ్చితంగా అని కాదు, నా ప్రయత్నం నేను చేస్తా. వీలైనంత వరకు నేను చేసేది నేను చేస్తా. దాని తర్వాత లక్ ఇక్కడ వరకు రాసి పెట్టుంటే అక్కడ వరకు అయితే. ఎందుకంటే ఇప్పుడే ఆడదాకా అనుకున్నా, అది కాలేదు. సో నా ప్రయత్నం నేను చేస్తాను. నేను ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడాలి. అన్ఎక్స్పెక్టెడ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తారు కదా, అప్పుడు పిలిస్తే వెళ్తారా మరి? నన్ను పిలిచిన విషయాన్ని పబ్లిక్ చెప్పి మరీ దండం పెడతా, వద్దురా నాయన మీ షో వద్దు, నాకే వద్దని. నాకు రోజుకు 10,000 వస్తాయి, నేను 4 నేనే తోలుకొట్టే. ఎందుకు నాకు అది? రాని కూడా రెమ్యునేషన్ ఇస్తారు. ఇప్పుడు నా పని ఇప్పుడు ఏంటంటే ఆడికి పిలిచి బకరాలను చేయడం తప్ప ఇంకేం చెప్పు. సో మీరైతే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్. సో మీరు ఏదైతే పర్పస్ కోసం వెళ్ళాలనుకున్నారో దాన్ని అక్కడ డిసప్పాయింట్ చేశారు కాబట్టి మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనేది మీ మాటల్లో అర్థం అవుతుంది. కూడా వాళ్ళు మర్యాద ఇచ్చలేదు కదా, మీ డ్రైవర్లు ఇలా చేస్తారు అలా చేస్తారు అంటే. నాకు మీ యాక్టర్స్లలో ఎవరు లేరా చేసిన వాళ్ళు, మీడియాలో మేము చూడలేదా అడిగిన నేను. మేబీ అవి కూడా అలా కించపరిచి ఉండొచ్చు మేబీ, ఏమో. కానీ మొత్తానికైతే నాకు సరైన రీజన్ చెప్పలేదు మేడం. ఓకే, ఇప్పుడైనా అసలు టీం నుంచి ప్రాపర్ రీజన్ చెప్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఇప్పటికైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా మందికి సమాధానం చెప్పాలి. నేను మీకు అవసరం లేదు సమాధానం చెప్పడం, నాకు అవసరం ఉంది. ఏమైంది అని అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళావు నువ్వు, అసలు ఏమైంది? ఇప్పుడు రేపు షోలో ఏముంది, నువ్వు రిజెక్టెడ్ అని ఉంది. ఎందుకు రిజెక్ట్ అనేది సమాధానం లేదు కదా, నువ్వు పెట్టుకోవడానికైనా నీకు సమాధానమే లేదు. నాకెందుకో మీరు పొలిటికల్ వెళ్తే మంచిది అనిపిస్తుందనే కానీ నువ్వు దీనివల్ల నాకు రిజెక్టెడ్ అన్ఫిట్ అనిపిస్తలేదే నీకు చెప్పలేదు కదా. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఆ సమాధానం కావాలి నాకు. ఓకే, సో ఆర్కే గారు, అంటే మీరు చెప్తున్నారు వితౌట్ బిగ్ బాస్ ఈ ప్లాట్ఫామ్ లేకుండా కూడా మీరు ఎంతోమంది పొలిటీషియన్ కలిసారు అండ్ చాలా మంచి విషయాల కోసం ఫైట్ చేశారు, చాలామంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేశారు. సో ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్, దీన్ని ఇంకొంచెం పెద్దగా చేద్దామని అనుకున్నారు, బట్ ఇది వర్కౌట్ కాలేదు. సో మంచి పని చేసేటప్పుడు ఏదో ఒక సపోర్ట్ మనకి వస్తుంది అని అంటారు కాబట్టి మేబీ మీకు కూడా అలా రావాలి అండ్ అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసేది డ్రైవర్ల గురించి కూడా మీ ఛానల్ తరపున నుంచి జర పెద్ద ఇదైతే ఎవరైతే ఈ లీడర్స్ దీన్ని చేయగలరో వాళ్ళ చూలబడితే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. మీరు అనుకున్న పని చేస్తున్న పని మంచిది, అది ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది అయితే తెలియదు. సో ఈ ప్రాసెస్ లో ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ అయితే కంపల్సరీ ఫేస్ చేయాలి కాబట్టి మీరు అదే సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ యూ, బికాస్ అందరూ అన్ని ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు మీరు అన్నట్టు. దానివల్ల ఆ ఫీల్డ్ ని మొత్తం కించపరచడం అనేది అది చాలా రాంగ్. ఎనీవేస్ ఇక్కడ వరకు వచ్చారు అండ్ మేబీ ఇలా మీడియా ముందు మీరు మీ దాని గురించి అందరికీ చెప్పేది కూడా అది కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.